ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్కు పట్టిన గతి కాంగ్రెస్కు పడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్తో కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ 4 స్తంభాల ఆట ఆడుతున్నారని, వీరి నలుగురి మధ్య కేసీఆర్ నలిగిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ అపోజిషన్ లీడర్ ఎందుకు అయ్యారని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని, ఈ 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎందుకు జీవో తెలియదో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్కు తెలంగాణ తల్లి విగ్రహం మీద కమిట్మెంట్ లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణని దోచుకున్నారని, కాళేశ్వరంతో 1 ఎకరా పారలేదన్నారు. రేవంత్, కేసీఆర్ ఇద్దరు దుర్మార్గులేనని దుయ్యబట్టారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్ గా జరుగుతా ఉంది. 10 సంవత్సరాలు టైంపాస్ చేసిండు. అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. జక్రాన్పల్లి ఎయిర్పోర్టు తొందరగా ప్రారంభమయ్యేటట్టు వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నీ 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 2,500 ఏమైంది మహిళలకి? 4,000 పెన్షన్ ఏమైంది? ఈ రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునే గ్రామాలు అవి. అటువంటి గ్రామాలను తెప్పిస్తే 25% మందికి రుణమాఫీ జరిగింది. తెలంగాణ వచ్చేసుకున్నాడు కేసీఆర్. ఆ కాళేశ్వరము అది పాడుగాని అది 1,00,000 కోట్లు పెట్టిండు, 1 ఎకరా మెరగలే. రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఎంత ఆయన వయసు 52 ఉంటది, యంగ్స్టర్వి, ముఖ్యమంత్రి అయినావు, జిల్లాలకు పోవయ్యా, జిల్లాలకు పో. విద్య పరిస్థితి ఏంది? వైద్యం పరిస్థితి ఏంది? వ్యవసాయం పరిస్థితి ఏంది? వలసదారుల పరిస్థితి ఏంది? ఒక రివ్యూ చేసినవా? ఒక డిస్ట్రిక్ట్ రివ్యూ చేసినవా? ఒక డిపార్ట్మెంట్ రివ్యూ